పంజాబ్, మణిపూర్, గోవాల్లో అనుకూల ఫలితాలు రావడంతో విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు నేతలు. సంబరాల్లో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రజలకు తమ పార్టీపై విశ్వాసం ఉందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆయన. దేశంలో 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఈరోజు జరిగింది. కాంగ్రెస్ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో గెలుస్తూ మణిపూర్, గోవాలో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 2014తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నట్టు. మరోపక్క ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ గెలిచింది. ప్రాంతీయ పార్టీల అడ్రస్ ఎక్కడా లేదు. జాతీయ పార్టీల వైపే మళ్ళీ ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యూపీలో నైతికంగా ఓడిపోయింది అని నేను ఆన్ రికార్డ్ చెప్పాను.